వెల్కమ్ టు మై మను వార్డ్. ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ. ఈరోజు యమ్మీ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్నగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? యమ్మీ మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం బేషన్ పెట్టేసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకుందాం. ఒక చిన్న కప్పు 2 టేబుల్ స్పూన్లంతా బియ్యపిండి, కొంచెం ఉప్పు తగినంత, కొంచెం వంట సోడా అండి, కారం వేసుకుందాం. ఎందుకంటే పైన పిండి ఉంటుంది కదా, సో పైనది తిన్నా కానీ బాగొస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం చిటికెడంత పసుపు, ఇది ఆప్షనల్. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, తొందరగా అరిగిపోతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం వాము వేస్తున్నాను, కొంచెం నల్లగొట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ పిండినంతా మనం బాగా కలుపుకుందాము, ఉండలు లేకుండా. దీంట్లోకి మనం డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ ఉంటుంది కదండి, వేడిది, అది నేను ఒక చిన్న గరిటెడు వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వాటర్తో కలుపుకుందాం, కొంచెం వేసుకుంటూ. ఇప్పుడు మన పిండి కలుపుకున్నది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇవి మిర్చి ఉంది కదా, ఈ మిర్చి నేను మన బజ్జీల మిరపకాయలు ఉంటాయి కదా అవి అండి. సో దాంట్లోకి నేను లైట్గా ఇలా గింజలు తీసేసి ఉప్పు పెట్టుకున్నాను లైట్గా. చివరికి ఇలా ఒక 1 ఇంచ్ అలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాము. సో ఇలా మధ్యలో పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే ఆ పిండి తొందరగా మాడిపోతుంది పైనంతా, లోపల మాత్రం ఉడకదు. సో ఇలా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది అయిపోయింది, మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి నా మిర్చి బజ్జీ ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.